నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఎట్టకేలకు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు అనుకున్నది సాధించారు. సాధించిన తర్వాత ఆ దేశం ఎటుపోతే మనకెందుకని చెప్పి భారత్ వదిలిపెట్టినా భారత్పై మాత్రం ఆయన ఇంకా అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు. మా సముద్ర ప్రాంత రక్షణ మాకు తెలుసు, బయటివారి రక్షణ మాకు అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, స్వయంగా మాల్దీవుల అధ్యక్షుడే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా భారత్ను ఉద్దేశించే పరోక్షంగా చేశారనేది ప్రపంచం మొత్తానికి కూడా అర్థమవుతూనే ఉంది. మాల్దీవుల సముద్ర ప్రాంత రక్షణ బయటి శక్తుల పని కాదని, తామే రక్షణ బలగాలను పెంచుకుంటామని, డ్రోన్ల సాయంతో నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు ముయిజు పేర్కొన్నారు. ఈ మధ్య తుర్కీ నుంచి విపరీతంగా డ్రోన్లు కొన్నారు. ఆ డ్రోన్ల ద్వారా మా భద్రతను మేము చూసుకోగలమని చెప్పి ముయిజు పేర్కొనడం చూస్తూనే ఉన్నాం. అంటే భారత్కు ఏ దేశాలైతే వ్యతిరేకమో ఆ దేశాల చెంతకు ఆటోమేటిక్గా మాల్దీవుల అధ్యక్షుడు చేరిపోతున్న పరిస్థితులు గత 3-4 నెలల నుంచి కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మాల్దీవుల జాతీయ రక్షణ దళానికి చెందిన ఎయిర్ కూర్ మానవరహిత విమానాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు చిన్న దేశం కాదని, తమ పరిధిని పర్యవేక్షించే సత్తా తమకు ఉందని తెలిపారు. తమది స్వతంత్ర సార్వభౌమ దేశమని స్పష్టం చేశారు. అన్ని దేశాలతో సత్సంబంధాలను తప్పక మేము పాటిస్తామని తెలిపారు. మాల్దీవుల నుంచి భారత బలగాలను ఉపసంహరించే ప్రక్రియ కొనసాగుతున్న వేళే ఈయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆదివారం ఇరు దేశాలు దీనిపై సమీక్షించాయి కూడా. మాలే నుంచి 2వ విడత ఉపసంహరణ ఏప్రిల్ 10తో ముగియనున్న విషయం కూడా తెలిసిందే. సో ఏది ఏమైనా ఎవరికైనా శత్రువుకైనా భారత్ చాలాసార్లు చెప్పి చూస్తుంది. సో ఇంతకుముందు మాల్దీవులకు భారత్ ఎంత సహాయం చేసిందో తెలుసు. మన బడ్జెట్లో కూడా వాళ్ళకు ప్రత్యేకంగా నిధులు కేటాయించే వాళ్ళం. అక్కడ భద్రతకు సంబంధించి, మౌలిక వసతులు సంబంధించి, అక్కడి పౌరుల ఆహార భద్రతకు సంబంధించి కూడా భారత్ ఎన్నో నిధులను కేటాయించింది. వీటన్నింటినీ కాదని ఇప్పుడు చైనా పంచన చేరి భారత్పై విషం కక్కుతూ ఉంది మాల్దీవులు. త్వరలోనే చైనా కుటిలత్వం ఏంటి అనేది శ్రీలంకకు ఎలా అర్థమైందో మాల్దీవులు కూడా అర్థమయ్యే రోజు వస్తుంది. శ్రీలంక అన్నా కొంచెం పెద్ద దేశం, మాల్దీవులు చాలా చిన్న దేశం. ఒకసారి చితికిపోతే ఆ దేశ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. సో ఆ దేశం కోలుకోవటం కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే పర్యాటక రంగం మీదే ఆ దేశం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అటువంటి పర్యాటక రంగం కూడా అక్కడ కుదేలైపోయింది. భారత్ నుంచి ఎవరు కూడా మాల్దీవులకు వెళ్ళట్లేదు. మాల్దీవులు బాయ్కాట్ అనే సెలబ్రిటీల నుంచి సామాన్య పౌరుల వరకు పిలుపునివ్వడంతో భారత పౌరులు అసలు ఆ వైపు కూడా చూడకపోవడంతో అక్కడి పర్యాటక రంగం అయితే ప్రస్తుతానికి కుదేలైంది. రానున్న రోజుల్లో చైనా ఎందుకు మాల్దీవుల్ని దగ్గరికి తీసుకుంది అనే విషయము అందరికీ అర్థమవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మాల్దీవులు పశ్చాత్తాప పడకైతే తప్పదు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.